Good morning, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka Institute Circle, Ashok Nagar Institutes, Hyderabad and Vijayawada. సో ఏపీపీఎస్సి టీజీపీఎస్సి గ్రూప్ వన్కి మంచి మెటీరియల్ ఏముంది మార్కెట్లో, అసలు ఏం చదవాలి, మన మంచి పుస్తకాలు ఏంటి, ఏ బుక్స్ చదివితే మనం గ్రూప్ వన్ లాంటి ఉన్నతమైన సర్వీస్ సాధిస్తాం, గ్రూప్ వన్లో ఆర్డీఓ, డిఎస్పీ, సిటీఓ, మున్సిపల్ కమిషనర్ లాంటి ఉన్నత ఉద్యోగాలకు ఎంపిక అవ్వాలంటే మనం ఖచ్చితమైన మెటీరియల్ చదవాలి. మెటీరియల్ అనేది ఇక్కడ మెటీరియల్ మీన్స్ రెఫరెన్స్ బుక్స్. ఆ పుస్తకాలు అనేవి మనకి మంచి హెల్ప్ చేస్తాయి. మరి ఏం బుక్స్ ఉన్నాయి మనకి మార్కెట్‌లో? లేదా మనకి అందుబాటులో ఉన్న బుక్స్ ఏంటి? మనకు అందుబాటులో ఉన్న బుక్స్ ఏంటి? మనం మెయిన్‌గా ముందు తెలుగు మీడియం వాళ్ళు చూద్దాం. ఏం బుక్స్ చదవాలో? తెలుగు మీడియం వాళ్ళు. తెలుగు మీడియం వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటర్, ఇంటర్మీడియేట్, ఇంటర్ అకాడమీ పుస్తకాలు. ఇక్కడ మనకి ఇంటర్ అకాడమీలో మనకి హిస్టరీ దొరుకుతుంది, ఎకానమీ దొరుకుతాయి, పాలిటీ దొరుకుతుంది, అదేవిధంగా జియోగ్రఫీ దొరుకుతుంది. జియోగ్రఫీ, వరల్డ్ జియోగ్రఫీ ఉంది, ఇండియన్ జియోగ్రఫీ ఉంది. ఈ 4 పుస్తకాలు అయితే ఫస్ట్ తీసుకొని క్లియర్‌గా నోట్స్ తయారు చేసుకోండి. మీరు నోట్స్ ఎలా తయారు చేసుకోవాలో మన పాత వీడియోలు చూడండి. మీకు నోట్స్ ఎలా తయారు చేసుకోవాలో నేను చెప్పున్నాను. క్లియర్‌గా ముందు ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్‌లో ఉన్నటువంటి హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటీ, జియోగ్రఫీ. మెయిన్‌గా ఏంటంటే మనకి ఎకానమీకి వచ్చేసరికి ఒకటే బుక్ సెకండ్ ఇయర్ ఇంటర్‌లో తీసుకోండి. ఇంటర్ సెకండ్ ఇయర్‌లో ఉంటుంది. అదే భారత ఆర్థిక అభివృద్ధి సమస్యలు అని ఉంటుంది. ఆ బుక్ తీసుకోండి. పాలిటీ కూడా అంతే, సెకండ్ ఇయర్‌దే తీసుకోవాలి పాలిటీ. ఇక హిస్టరీ ఇవన్నీ కూడా ఏంటంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్‌లో ఉన్నయన్నీ కూడా మనకు కవర్ అవుతాయి. ఎక్సెప్ట్ వరల్డ్ హిస్టరీ కాకుండా మిగతా ఉన్నవన్నీ కూడా మనకు పనికొస్తాయి ఇంటర్మీడియేట్‌లో. తర్వాత డిగ్రీ తెలుగు అకాడమీ పుస్తకాలు. మళ్ళా సేమ్ హిస్టరీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్‌లో 3 ఇయర్‌లోనే ఉంటుంది. వరల్డ్ హిస్టరీ మిస్ చేయండి ఇక్కడ, వరల్డ్ హిస్టరీ లేకుండా. అదేవిధంగా ఎకానమీ ఓన్లీ సెకండ్ ఇయర్‌లోనే ఉంది. అది చదవండి. ఇండియన్ ఎకనామిక్ అండ్ డెవలప్‌మెంట్ అని ఉంటుంది. భారత ఆర్థిక అభివృద్ధి సమస్యలు అనే పుస్తకం ఉంటుంది. అది చదవండి. పాలిటీ కూడా మనకి సెకండ్ ఇయర్‌లో ఉంటుంది ఒక బుక్. భారత ప్రభుత్వం రాజకీయాలు అని ఒక బుక్ ఉంటుంది. అది మాత్రం తీసుకోండి. జియోగ్రఫీ కూడా యాజ్ యూజువల్‌గా మనకి ఇండియన్ జియోగ్రఫీ, వరల్డ్ జియోగ్రఫీ తీసుకోండి. ఈ స్టాండర్డ్‌లో చదివి మీరు క్లియర్‌గా ఒక నోట్స్ తయారు చేయండి. నోట్స్ కూడా తయారు చేసుకోండి. ఓన్ నోట్స్ ఖచ్చితంగా ఉండాల్సింది. నోట్స్ తయారు చేసుకోండి. వీటితో పాటుగా ఇవి సరిపోతాయా అంటే, వీటితో పాటుగా మీరు మా అశోక ఐఏఎస్ స్టడీ సర్కిల్ ప్రతి సబ్జెక్టు ఒక నోట్స్ ఇస్తాం. అశోక ఐఏఎస్ స్టడీ సర్కిల్ మా మెటీరియల్ చదవాలి. మా మెటీరియల్ ఏంటంటే మీకు క్వెషన్ టు ఆన్సర్ ఉంటుంది ఒకటి. రెండవది సిలబస్ బేస్ చేసుకుని చాప్టర్ వైజ్‌గా క్వెషన్ టు ఆన్సర్ ఉంటాయి. దానివల్ల మీకు చాలా ఈజీగా మీకు అవుతుంది గ్రూప్ వన్. చాలా ఈజీగా. మూడవది ఏంటంటే టాపర్స్ రాసినటువంటి నోట్స్. టాపర్స్ రాసిన నోట్స్‌లో మీకు ఈ మెటీరియల్‌గా ఇవ్వబడుతుందన్నమాట. కాబట్టి ఇవన్నీ మీకు బాగా హెల్ప్ అవుతాయి. కాబట్టి అశోక ఐఏఎస్ సర్కిల్ మెటీరియల్ చదవాలి. ఇది మీకు పీడిఎఫ్ రూపంలో ఇస్తాం. కావాలంటే నోట్స్ లాగాను మీరు చేసుకోవచ్చు. సో కాబట్టి ఈ బుక్స్‌తో పాటు ఈ మా క్లాస్ నోట్స్‌లు, ఈ టాపర్స్ రాసిన నోట్స్‌లు ఇవి చదవండి. వీటితో చదివిన తర్వాత మీరు ఖచ్చితంగా చేయాల్సిన పని ఏంటంటే టెస్ట్ సిరీస్ రాయండి. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ రండి. ప్రిలిమ్స్‌కి పెద్దగా టెస్ట్ సిరీస్ అవసరం లేదు. ఎందుకంటే లాస్ట్‌లో పెడతాం, అప్పుడు రాసుకోవచ్చు. ప్రిలిమ్స్ బిఫోర్ ఒక 1 మంత్ పెడతాం. మెయిన్స్‌కి అయితే ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ రాయాల్సింది. ప్రిలిమ్స్ అసలు రాయకపోయినా పర్లేదు. ఎందుకంటే మెయిన్స్‌లో మీరు ఇంత స్టాండర్డ్‌గా చదివి ఇన్ని రాసినప్పుడు ప్రిలిమ్స్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మన హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, జియోగ్రఫీ, కరెంట్ అఫైర్స్ ఇవే కదా ప్రిలిమ్స్‌లో ఉంటాయి. అవే మెయిన్స్‌లో కూడా ఉన్నాయి. మెయిన్స్‌లో మీరు చాప్టర్ వైస్‌గా క్వెషన్ టు ఆన్సర్ చేయటం వల్ల మీకు చాలా ఈజీ అవుతుందన్నమాట. ఓకే. ఇక మార్కెట్‌లో దొరికే రకరకాల మార్కెట్ పుస్తకాలు ఉన్నాయి. హిస్టరీ మీద, ఎకానమీ మీద, పాలిటీ మీద, అన్నిటి మీద. అవన్నీ ఇక మీరు చదవాల్సిన అవసరం లేదు.
కొన్ని 1, 2 మంచి స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి. ఇప్పుడు హిస్టరీకి 'ఆర్ఎస్ శర్మ' లాంటి పుస్తకం తెలుగులో దొరుకుతుంది. 'సతీష్ చంద్ర' తెలుగులో దొరుకుతుంది. 'ఆర్ఎస్ శర్మ', 'ఆర్ఎస్ శర్మ', 'సతీష్ చంద్ర' లాంటివి తెలుగులో దొరుకుతున్నాయి. 'బిపిన్ చంద్ర' కూడా దొరుకుతుంది. తర్వాత 'పాలిటిక్' 'లక్ష్మీకాంత్' దొరుకుతుంది తెలుగులో. ఇలాంటి 1, 2 పుస్తకాలు మాత్రమే మీరు స్టాండర్డ్ బుక్స్, నేషనల్ బుక్స్ ఇవి. ఇవి తెలుగులో కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి తీసుకోండి. సో వీటన్నిటికన్నా ఇవి కూడా ఎలా చదవాలి, ఇక్కడ మేము క్లాస్‌కి వస్తున్నా, మాకు మెంటర్‌షిప్‌కి వచ్చినా, మా దగ్గర టెస్ట్ సిరీస్ రాసినా, ఈ బుక్స్ ఎలా చదవాలో చెప్తాం. వాటిలో ఏ టాపిక్స్ చదవాలో కూడా చెప్తాం. అంత డీటెయిల్‌గా చెప్తాను. అందువల్ల మీకు ఈ గ్రూప్ 1 అందుకే వరుసగా 2 సార్లు సెకండ్ ర్యాంక్ సాధించాం. మీకు తెలిసినవి. తెలంగాణలో దాదాపుగా మొన్న 35 మందికి పైగా సెలెక్ట్ అయ్యారు మా వాళ్ళు. 35 మెంబర్స్ ఇన్ తెలంగాణలో. అంటే వాళ్ళకి ర్యాంక్స్ వచ్చినాయి. 35 మెంబర్స్ ర్యాంక్స్ వచ్చినాయి. దగ్గర దగ్గర. నా దగ్గర రాసింది ఒక టెస్ట్ సిరీస్ రాసిన వాళ్ళు వీళ్ళు ఎక్కువ మందిగా రావటం జరిగింది. సో ఇక్కడ మీరు బయట ఒక అపోహ ఉంది. ఇంగ్లీష్ మీడియం రాయాలన్నా, తెలుగు మీడియం రాయాలన్నది. ఒక్కొక్కసారి మనకు తెలంగాణలో కొంత మిస్టేక్ జరిగిందని అందరూ ఒప్పుకుంటున్నారు కాబట్టి, ఈసారి అట్లా జరగకుండా జాగ్రత్తగా పడతారు. అందువల్ల తెలుగు ఎక్కువగా గ్రూప్ 1 మనం చూస్తే ఎక్కువగా తెలుగు మీడియం వాళ్ళే సక్సెస్ అవుతారు. కానీ ఇటీవల ఏంటంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. దానికి కారణం ఏంటంటే కాస్త ఇంగ్లీష్ మీద అంటే ఇంగ్లీష్‌లో కొంచెం స్టాండర్డ్ ఉంటదని వీళ్ళు అనుకోని ఆహ్, తర్వాత ఇక్కడ దిద్దే ప్రొఫెసర్స్ దిద్దకుండా డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ ఇలాంటి వాళ్ళు దిద్దుతున్నారని చెప్పి తెలిసింది. వాళ్ళేంటంటే ఇంగ్లీష్ మీద అంత కమాండ్ లేకపోవటం, ఇంగ్లీష్‌లో రాస్తే బాగా మంచి నాలెడ్జ్ ఉందని రాయేశారు అన్నట్టుగా వాళ్ళకి మార్కులేస్తున్నారు. అదొక మిస్టేక్ అని మీకు తెలిసిన కోర్ట్‌లో ఉంది కాబట్టి దాని గురించి మనం పెద్దగా మాట్లాడలేం. బట్ తెలుగు మీడియంలో బేసిక్‌గా రాయొచ్చు. మాకు సెకండ్ ర్యాంకర్ బి పావని. ఈమె తెలుగు మీడియమే ఈమె. బి పావని 2023 సెకండ్ ర్యాంకర్ ఈవిడ. ఓకే. ఆమె ఎట్లా వచ్చింది తెలుగు మీడియమే ఈమె. సో ఒకసారి మిస్టేక్ జరిగింది కాబట్టి మళ్ళా జరగకుండా జాగ్రత్త పడతారు. ఓకే. ఏ మీడియం అయినా రండి. మీడియం కోసం చెప్తున్నా అంతేగాని నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు. ఇంగ్లీష్ మీడియంలో రాయండి, తెలుగు మీడియం. మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్ట్‌గా ఉంటే ఆ లాంగ్వేజ్‌లో రాయండి. సో ఇంకా మీకు మెంటర్‌షిప్ కమ్ టెస్ట్ సిరీస్ ఇస్తాం. అదేవిధంగా మీకు క్లాసెస్ ఇస్తాం. ఆఫ్‌లైన్ క్లాసెస్ కూడా మనకి 25థ్ అంటే ఆఫ్‌లైన్ క్లాసెస్ కూడా ఇవాళ నుంచి స్టార్ట్ అవుతున్నాయి గ్రూప్ 1 కూడా బ్యాచ్. సో మీరు త్వరపడండి. ఇంకా త్వరపడి రండి. జాయిన్ అవ్వండి. చాలామంది నాకు కాల్ చేస్తున్నారు సార్ అని. అది చాలా ఆనందకరమైన విషయం. ఇప్పటి నుంచే చదవండి గ్రూప్ 1కి. ఇప్పటి నుంచి చదివితే గానీ మీకు గ్రూప్ 1 రాదు. ఓకే. థాంక్ యూ వెరీ మచ్.